రూపకం అని చెప్పాను కదా, సంగీత రూపకం అని అన్నప్పుడు దీని రూపురేఖలు ఏముంటాయి, ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చూస్తే, ప్రహ్లాద భక్తి విజయ నాటకారంభంలో త్యాగరాజు చాలా కృతజ్ఞతాభావం ఉన్నవాడు కదా. జయదేవుడికి, తుకారాంకి, శ్రీ నారాయణ తీర్థాది వాగ్గేయకారులకు వందన సమర్పణ కావించి భక్త రామదాసును విశేషంగా ప్రస్తుతించాడు. అంటే మరి ఆయనకి ఆ టైంలో, ఆ సమయంలో అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ దొరికాయో లేవో తెలియదు, కానీ లభించాయో లేవో తెలియదు. కానీ జయదేవుడికి అష్టపదులు ఈయనకి తల్లి నేర్పించింది కదా. అందుకని నారాయణ తీర్థుల తరంగాలు కూడా తల్లి నేర్పించింది కదా. విశేషించి రామదాసు కీర్తనని ఈయన సాధన చేసినప్పుడు రామదాసు యొక్క భావాల్ని ఈయన అందిపుచ్చుకుని ఆయనకి ఎక్కువగా ప్రస్తుతించడం జరిగింది ఇందులో, ఈ నాటకంలో. అందుకని ఇవి ముందర, నాటకానికి ముందర ఇవన్నీ రాసినప్పుడు మనకి చరిత్ర తెలుస్తుందన్నమాట. అంతేకాని మొదటి కథ దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, ఎందుకు ఇది సమయం వేస్ట్ అని చెప్పేసి అనుకోకూడదు. ముందర రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఎవరెవరికి ఏమిటి కృతజ్ఞతాభావం, మనకి పీఠికని వస్తుంది కదా, ఆ పీఠిక లాంటిదే ఇదనమాట. ఈ రచనలో పద్యాలు, ద్విపద కృతులు గోచరమైన కనిపిస్తున్న సంభాషణలు మాత్రం కనిపించవు. వాళ్ళు మాట్లాడుకునేది కూడా ఒక గేయంతో డైలాగ్స్ అనేవి మాత్రం ఉండవు. యక్షగానం అన్న సూచన లేకపోయినా ఆనాటి ప్రదర్శన కళ యక్షగాన రీతిలో అభినయించినట్లు తెలుస్తుంది. ఇది నేను యక్షగానం రాస్తున్నానని ఆయన పీఠికలో చెప్పుకోకపోయినా యక్షగానం మీద చాలా విశేషంగా ఉంటాయి. ఇంకా త్యాగరాజు సన్నిధిలో 30 సంవత్సరాల పాటు సంగీత విద్యను అభ్యసించిన బాలాజీపేట వెంకటరమణ భాగవతులు గారు ఈ సంగీత రూపకాన్ని తను ప్రత్యేకం రోజు ప్రదర్శింపజేసేవట. తమ గ్రామం వాలాజీపేటలో భజన మందిరాలు నిర్మించి నిత్యం ఈ కీర్తనల్ని గానం చేసేవట. మరి గురువు గారు కదా, గురువు గారు చెప్పిన ఈ కీర్తనలన్నిటినీ కూడా చేసి ఉంది. విశేషమైన రోజుల్లో ప్రహ్లాద భక్తి విజయం అనే ఈ నాటకాన్ని ఆయన ప్రదర్శింపజేసేవాడు. వాళ్ళ ఊరు, ఏ ఊరది? వాలాజీపేట అనేది. ప్రహ్లాద భక్తి విజయం ప్రహ్లాదుని వైయక్తిక విజయం కాక ప్రహ్లాదుని భక్తికి విజయం. శ్రీరాముడు కేవలం ఒక అవతార పురుషునిగా కాక మూల విరాట్ స్వరూపుడైన పరమాత్మునిగానే త్యాగరాజు దర్శించి ప్రహ్లాద పాత్రలో అనుసంధించిన కథ ఇది. రంగస్థలం మీద ఎవరు ప్రదర్శించారు, ఎవరు వచ్చారు అంటే, ముందర శ్రీ గణపతిని ప్రవేశపెడతారు, లక్ష్మీ గణపతిని. మామూలు గణపతి కాదు, లక్ష్మీ గణపతిని. ఎలాగా? శ్రీ గణపతిని సేవింపరే శ్రీతమాన పూలర సేవింపరే అని చెప్పేసి లక్ష్మీ సమేతుడైన గణపతిని ముందర ఈ రంగస్థలం మీదకి తీసుకొస్తారంట. ఈ కీర్తన మనం చాలా విన్నాం కదా, మామూలుగా బయట వింటూనే ఉంటే. ఆయన ఎలా వస్తున్నాడు అంటే, నారికేళం, జంబూ ఫలములని ఆరగించి అవన్నీ తిన్నప్పుడు ఈయన పొట్టకి ఎలా ఉంటుంది? ఆయాసంగా ఉంటుంది, బరువుగా ఉంటాడు. గట్టిగా అడుగులు వేసుకుంటూ గట్టిగా అడుగులు వేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ఆయన కాళ్ళకు ఉన్న గజ్జెలు కాస్త గల్లు గల్లు అనుకుంటూ ఉంటే, అక్కడ అలాంటి గణపతి వినయమునను త్యాగరాజ వినితుడు వివిధ గతుల దిత్తళాంగుమని, నాట్య గణపతి అనమాట. వివిధ గతుల, అన్ని రకరకాల గతుల్లో దిత్తళంగుమని వెడలిన ఆ రకమైన మన గణపతి దేవుణ్ణి ప్రవేశపెడతారు వీళ్ళు. సాంప్రదాయ ప్రకారంగా ఒక నాటకం రాసినప్పుడు అందరికీ ఇది ఇస్తూ, ఆ కీర్తనలు కూడా ఎంతో బలమైన మాటలతోటి ఎలా వస్తున్నాడు కదా గణపతి అంటే, గల్లు గల్లుమంటూ వస్తున్నాడు. ఎందుకు అంత గల్లుమని అంతంత అడుగులు ఎందుకు వేస్తున్నానంటే, ఆయన మంచి మంచి ఫలాలన్నీ తిని స్వీకరించి, భక్తుల ప్రసాదం కింద స్వీకరించి బరువుగా అడుగులు వేస్తూ దిక్తళాంగ్ అంటూ గణపతిని వాళ్ళు తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. తర్వాత వచ్చేదెవరు? కథ చెప్పడానికి సూత్రధారుడు. అంటే మనకి స్టేజ్ వెనకాల నుంచి మనం చెప్తూ ఉంటాం కదా, అలాగా ఈ సూత్రధారుడు వచ్చి తను వీళ్ళు కళాకారులు చేయబోయే నాటకం ఏమిటి,
అని చెప్పేసేసి తను వచ్చి వాళ్ళందరికీ కూడా చెప్తాడు. ఫలానా ఇది చూడండి, మీరు కూచిపూడి నృత్యాల్లో కూడా భామా కలాపం, శ్రీకృష్ణ పారిజాతం ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు సూత్రధారుడు ఒక ముందర వచ్చి ఫలానా కథ మనం ఇవాళ వినబోతున్నాం అని ఆడియన్స్కి కళాకారులకి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా ప్రేక్షకులు ఈ కథలో లీనం అవడానికి సహాయం చేసేవాడు మన సూత్రధారుడు అన్నమాట. అతను కూడా పాటతోనే వస్తాడు. నీరు కావి ధోవతులను కట్టి శ్రీచూర్ణము పెట్టి రాజుగారు ఇక్కడ కూర్చున్నారు, వచ్చారు, ఎంతమంది జనం వచ్చారు, ఇవన్నీ కూడా గమనిస్తాడు. సారివిడిలి ఈ సభలో చుట్టి సారెకు బంగారు కోలను పట్టి ఆ బంగారం పిడి ఉన్న ఒక కర్ర, ఆ కర్ర పట్టుకుని వస్తాడనమాట సూత్రధారుడు. బావు మీద నటనము చేయుచును పతిత పావుని తా వేడుచును. నటనం చేస్తాడు. నటనం అంటే ఏంటి? నటిస్తూ ఉంటాడు. ఆ దేవుణ్ణి ఆశీర్వదించమని అడుగుతూ ఉంటాడు. రాగతాళ గతులను పాడుతూ వస్తాడు. త్యాగరాజ సన్నుతిని పొగడుచు. వాసుదేవయని వెడలిన దౌవరి కునీగనరే, వాసుదేవయని వెడలిన దౌవరి కునీగనరే. వాసుదేవా, కృష్ణ పరమాత్మ అంటూ అతను చక్కగా ఈ రంగస్థలం మీదకి వచ్చి సూత్రధారుడు ప్రేక్షకులకి రంగస్థల కళాకారులకి మధ్యన ఆయన చెప్తాడు. ఈ నాటకం యొక్క చరిత్ర కూడా అతను చెప్పాడు. సో చైత్ర మాసోత్సవాలు జరుగుతున్న సమయంలో అంటే వాతావరణం మంచి ఆహ్లాదంగా ఉంటుంది కదా. చైత్రమాసం బాగా మనకి మార్చి నెల అలాంటిది ఎలా ఉంటుంది, వసంతకాలం ఎప్పుడు కూడా చాలా రంజింపజేస్తుంది. సంగీత సాహిత్య నాట్య నాటక కళను ప్రదర్శించడం పరిపాటి. ప్రదర్శింపదలిచిన చరిత్ర లేదా నాటకం అందులోని పాత్రల వివరాలు ముందుగా సూత్రధారుని ద్వారా రాజభటుడైన దౌవారికుడు తెచ్చి తెలుసుకుంటాడు. ఆ దౌవారికుడు వచ్చి తెలుసుకుంటాడు. తెలుసుకుని సంగీత రూపకం కాబట్టి ఇందులో ప్రతి పాత్ర కూడా గానం చేస్తూ నృత్యం చేస్తూ రంగస్థలం పైకి ప్రవేశిస్తారు. తర్వాత వీళ్ళ వేషధారణ శాంతరసంగా తెల్లటి బట్టలు కట్టుకుని శ్రీచూర్ణంతో సభంతా కలిగి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ చూసి అంటే ఒక మూల ఎక్కడో ఉండిపోయాడు. అంటే తను చెప్పదలుచుకున్న విషయాన్ని అందరినీ పరికించి అందరికీ చేరేటట్లుగా మన సూత్రధారులు ప్రవేశం చేస్తారు.